హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం విలువలేని పుణ్యం అనే కథ చెప్పుకుందాం. భగవానులు కడు పేద, కూలీ నాలి చేసుకుని జీవనం గడిపేవాడు. సంసారం చూడబోతే చాలా పెద్దది. దోస తోటలాగా బోలెడంతమంది పిల్లలు. తగిన రాబడి లేక పిల్లాజల్లతో సంసారం ఈదుకు రావడం భగవానులకు ఒక గడ్డు సమస్య అయిపోయింది. ఒక్కొక్కప్పుడు తిండికి లేక వారు పస్తులు కూడా పడుకోవాల్సి వచ్చేది. ఇటువంటి స్థితిలో ఎలారా దేవుడా అంటూ ఆ దంపతులు రాత్రింపగళ్ళు చింతిస్తూ ఉండేవారు. ఇలా ఉండగా కైలాసపురానికి ఒకప్పుడు ఒక సన్యాసి వచ్చాడు. ఆ సన్యాసి ఒక చిత్రమైన వ్యక్తి. పుణ్యం చేసుకున్న మానవులంటే వారు చేసిన పుణ్యకార్యాలకు విలువ కట్టి వాటికి అడిగినంతదని ఇస్తాడు. ఈ విధంగా అనేక మంది పుణ్యాత్ములు సన్యాసి వద్దకు రావడం, వారు చేసిన పుణ్యాలను తక్కెడలో వేసి తూచి తగిన బహుమతులను సన్యాసి ధనరూపంగా ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ఎంతో మంది పుణ్యజనులు సన్యాసి వద్దకు వచ్చి బహుమతులు పొందుతున్నారనే సంగతి సమీపంలో ఊరంతా పాకిపోయింది. ఈ వార్త భగవానులు భార్యకు కూడా తెలిసింది. తెలిసిన దగ్గర నుంచి ఆమె ఊరుకొని ఉండకుండా భర్తని వేపుకొని తినసాగింది. కాసుకు గతి లేని గర్భదరిద్రయ్యమ్మను, ఏమైనా దానాలు చేసి ఉన్నావా, ధర్మాలు చేసి ఉన్నావా, పేదవాళ్ళు ఏమిటి, పుణ్యం చేయడం ఏమిటి, ఏ పని చేసినా ధనవంతుల వల్ల అవుతుంది కానీ అని ఒక విధమైన నిస్పృహతో మాట్లాడసాగాడు భగవానులు. అలా కాదు, పుట్టింది మొదలు ఇప్పటి వరకు ఒక్కటైనా ఏ పాటి చిన్నదైన పుణ్యకార్యం చేయకుండా ఉంటారా? విడ్డూరం. కాస్త జ్ఞాపకం చేసుకోండి. మన ఇరుగు పరుగులంతా పోయి వాళ్ళ పుణ్యకార్యాలను అమ్మేసి వందల కొద్ది రూపాయలు మూట కట్టి తెచ్చుకుంటున్నారు. మీరు పోయిరండి, పిల్లలు మనం బతికి పట్టకడతాం అని పట్టుబట్టింది తన భార్య. ఇంట్లో భార్య పోరు పడలేక ఒక రోజున దారి భత్యం తీసుకుని భగవాన్లు కైలాసపురానికి బయలుదేరాడు. అడవులు దాటి కొండలు దాటి మజిలీలు చేసుకుంటూ పోతున్నాడు. దారిలో చాలా మంది జనం వాళ్ళు చేసిన పుణ్యకార్యాలను జ్ఞాపకానికి తెచ్చుకుంటూ నాకెంత వస్తుందని అంచనాలు కట్టుకుంటూ వెళ్తున్నారు. అందులో కొంతమంది పల్లకీలలోనూ, కొంతమంది గుర్రాల మీద, మరి కొంతమంది మామూలు ఎడ్ల బండ్లలోనూ వెళ్తున్నారు. ఇవన్నీ వినగా భగవానులకు కూడా కుతూహలం కలిగింది. తాను చేసిన ఏపాటి చిన్న పుణ్యమైనా ఏ మూలనైనా ఉన్నదా అని తీవ్రంగా ఆలోచించసాగాడు. అయ్యో, తీరా మనం ఆ సన్యాసి వద్దకు పోయి సమాధానం చెప్పలేక తెల్లముఖం వేసుకుని తిరిగి రావాల్సి వస్తుందేమో అని అతను ఎన్నోసార్లు నిస్పృహ చెందాడు. అయినా పట్టుదల విడవలేదు, ప్రయాణం మానలేదు. అరణ్యం చివరికి వచ్చేశారు ప్రయాణికులు. చివరికి ఒక చోట ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టు కనిపించింది. దాన్ని చూడగానే భగవానులకు ఉన్నట్టుండి ఏదో జ్ఞాపకం వచ్చినట్లయింది. అతని ముఖం వికసించింది. అలా వికసించడానికి ఒక కారణం ఉంది. అది ఏంటి అంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఒక రోజున ఈ అడవిలో నుంచే భగవాన్లు ప్రయాణం చేయవలసి వచ్చేది. సరిగ్గా ఈ మర్రి చెట్టు కిందనే విశ్రాంతి తీసుకోవడానికని కూర్చున్నాడు. అప్పుడు కూడా అతను కైలాసపురానికే పోబోతున్నాడు. ఆనాడు భగవానులు పేదవాడే. భగవాన్లు బయలుదేరే ముందు అతని భార్య ఎక్కడో కాస్త పిండి బదులు తెచ్చి దారిలోకి తినుబండారాలు చేసి పెట్టింది. భార్య తనకిచ్చిన ఆ మూట చేత పట్టుకొని పోయి ఈ మర్రి చెట్టు చేరుకున్నాడు. ప్రయాణం చేసి అలసిపోవడం వల్ల మంచి ఆకలి వేసింది, దాహం కూడా వేసింది. అందుచేత అతను భార్య కట్టించిన మూట మెల్లగా విప్పి అందులో పదార్థాలు ఇక తిందామని సిద్ధపడ్డాడు. ఇంతలోనే, నాయనా, 3 రోజులైంది ముద్దగళ్ళ చూసి, ఒక్క ముద్ద వేయి నా తండ్రి అంటూ ఒక దీనాలాపన వినిపించింది. ఇదేమిటా అని భగవాన్లు తిరిగి చూసేసరికి ఒక శతవృద్ధుడు అతని ఎదుట కనిపించాడు. భగవాన్లకు హృదయం తల్లడిల్లిపోయింది. ఆ ముసలివాడు పాపం ఊదితే ఎగిరిపోయేలా ఉన్నాడు. ఒక్క నిమిషం కూడా జాగు చేయక భగవాన్లు లేచి ఆ వృద్ధుణ్ణి చేతులు పట్టి తీసుకుపోయి చెట్టు కింద తన స్థానంలో కూర్చోబెట్టాడు. తను తిందామని సిద్ధంగా పెట్టుకున్న తినుబండారాలు అన్నీ తినమని అతనికిచ్చాడు. ముసలివాడు సంకోచించాడు. భగవాన్లు బలవంతం చేశాడు. చివరికి అలా అయితేనే వృద్ధుడు తినడం ప్రారంభించాడు. సగం తిన్నాక వృద్ధుడు తృప్తితో లేచి భగవానుణ్ణి అనేక విధంగా దీవించి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ మర్రి చెట్టు చూడగానే ఆనాటి ఈ సంఘటన చటుక్కున జ్ఞాపకం వచ్చింది భగవానులకి.
అతని ముఖం వికసించడానికి కూడా ఇదే కారణం. ఈ పాటిదైనా ఒక చిన్ని సుకృతం గుర్తుకు వచ్చినందుకు భగవానులు పొంగిపోయాడు. అతనికి ఇప్పుడు మనసులో కొంచెం నిబ్బరం కూడా కలిగింది. ఈ మనోధైర్యంతో అతను మరికొంచెం దూరం గబగబా నడిచి చివరికి కైలాసపురం చేరుకున్నాడు. అక్కడ సన్యాసి బస చేసి ఉన్న మకాంలో జనం పట్టకుండా ఉన్నారు. సన్యాసి ఎదుట ఒక కాటా తగిలించి ఉంది. అందులో పుణ్యం చేసుకున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళే వచ్చి ఒకవైపు కూర్చుంటారు. రెండో వైపు సన్యాసి ధనం కుమ్మరిస్తూ ఉంటాడు. ఎవరు చేసుకున్న పుణ్యం కొద్దీ వాళ్లకు తగిన ధనం దొరుకుతూ ఉంటుంది. ఆ ధనం మూటగట్టుకొని పని అవ్వగానే వాళ్ళు ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. ఆ పుణ్యాత్ములైనటువంటి ఒక్కొక్కలను చూస్తూ ఉంటే భగవానులకు బిడియం వేసింది. తను చేసిన ఆ స్వల్ప కార్యాన్ని సన్యాసి ఎదుట గొప్పగా ఎలా చెప్పుకోవాలా అని దిగులు పట్టుకుంది. ఇంత చేసి ఒక పుణ్యకార్యం కింద లెక్కకు రాకపోయినట్టయితే తన పని సిగ్గుచేటు అయిపోతుంది అని సంశయిస్తూ అతను వెనక్కి తగ్గుతూ వచ్చాడు. శంఖతో ఒక మూల ఒదిగి కూర్చున్నాడు. భగవాన్లను సన్యాసి గమనించి, ఎవరివయ్యా నువ్వు, ఎందుకు వచ్చావు, ఏంటి కదా అని కుశల ప్రశ్నలు వేశాడు. అందుకు భగవాన్లు జంకుతూ, స్వామి, బేదరికం సహించలేక నేను ఏదైనా చెప్పుకొని తగిన ద్రవ్యం పుచ్చుకుందామని వచ్చాను. అయితే నేను చేసిన పుణ్యం ఏమంత గొప్పది కాదు అని నసుగుతూ బదులు చెప్పాడు. అప్పుడు సన్యాసి, నాయన, పుణ్యం విషయంలో పేద గొప్ప అంటూ ఏమీ లేదు, కొంచెం ఘనత అనేది లేదు, సంశయించకుండా చెప్పు అన్నాడు. అప్పుడు సన్యాసి అనుమతి ప్రకారం అతని కాటాలో కూర్చొని నీవు చేసిన పుణ్యం ఏమిటి అని ప్రశ్నించాడు సన్యాసి. భగవాన్లు తనకు జ్ఞాపకం వచ్చిన సంగతి వెల్లడించేసరికి అక్కడ కూడి ఉన్న జనులంతా పకపకా నవ్వారు. సన్యాసి ఆ జనాన్ని మందలించి కాటా రెండో వైపు యథాప్రకారం ధనం వేయడం ప్రారంభించాడు. ఎంతో ధనం వేశాడు. సుమారు బస్తా ఎత్తు తూగే నాణేలు పోశాడు. భగవాన్లు కూర్చున్న వైపు పైకి లేవలేదు. ఇంకా మరికొన్ని బస్తాల నాణేలు పోశాడు. భగవాన్లు కూర్చున్న వైపు కొంచెం కూడా కదలనే లేదు. ఇది చూసి సన్యాసి ఆశ్చర్యపోయాడు. జనమంతా నివ్వెరపోయారు. భగవాన్లకి ఏమీ అర్థం కాలేదు. సన్యాసి వద్ద ధనరాశులు తరిగిపోయాయి. అతను వినయపూర్వకంగా భగవాన్లకు నమస్కరించి, మహానుభావ, నీవు చేసుకున్న పుణ్యం చాలా గొప్పది, విలువలేనిది. ఆ పుణ్యానికి సరిపడా ధనం ఇచ్చే సమర్థత నాకు లేదు. నన్ను మన్నించి నా వద్ద మిగిలి ఉన్న ధనమంతా తీసుకుని తృప్తిపడవలసింది అని ప్రార్థించాడు. ఈ మాటలు వినగానే భగవాన్లు రబీమని కాటా నుంచి లేచాడు. యతీశ్వర, నిజంగా నేను చేసిన పుణ్యం అంత గొప్పదా, అంత విలువ కట్టడానికి వీలు లేనిదా? అయితే నా సుకృతాన్ని నేను తుచ్చమైన నాణేలకు అమ్ముకోను, ఎంత మాత్రమూ నేను అమ్ముకోను. ధనం నీ దగ్గరే పెట్టుకో, దాన్ని పుణ్యం అమ్ముకునే మరెవరి కోసమైనా ఖర్చు పెట్టుకో అంటూ వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న శ్రీమంతులు, పుణ్యాత్ములు మొదలైన వేలాది జనమంతా భగవాన్లు చేష్టకు ముక్కు మీద వేలేసుకున్నారు. పుణ్యాలు కొనడానికి వచ్చిన సన్యాసి ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయింది. అప్పుడు ఆయన భగవాన్లు పిలిచి, భగవాన్, నీవు పుణ్యశీలుడివే కాదు, మహాత్యాగివి. ఇప్పుడు ఈ సాటిలేని త్యాగం చేయడం వల్ల నీవు చేసుకున్న సుకృతం ద్విగుణీకృతమైంది. నీవు నా వద్ద ప్రతిఫలం తీసుకోకపోయినప్పటికీ ఏనాడో ఎక్కడో ఏ రూపంగానో నీ సుకృతాలకు తగిన ఫలం పొందే తీరాలి. ఇది దైవ నిర్ణయం అని చెప్పి ఉన్నట్టుండి అక్కడి నుంచి మాయమైపోయాడు. మరికొద్ది రోజులకల్లా భగవానుడు ఇంటికి చేరుకున్నాడు. చేరుకునేసరికి అతని భార్య సకల ఐశ్వర్యాలతోనూ రత్నహారాలతోనూ తులుతూగుతూ ఆనవాలు పట్టడానికైనా వీల్లేకుండా ఉంది. ఆకస్మికమైన ఈ గొప్ప మార్పునకు కారణం ఏమిటా అని విచారించగా భగవానులు పేద తండ్రికి సంతతి లేక తన ఆస్తి అంతా పుట్టుపేద అయిన భగవాన్లకు రాసి ఇచ్చాడని తెలిసింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.